డే 1 కన్నా డే 3 ఎక్కువ కలెక్ట్ చేస్తూ ఎలాంటి హైక్స్ లేకుండా ఫెస్టివల్ సీజన్ కాకపోయినా ఎలాంటి ప్రీమియర్ స్పెషల్ షోస్ లేకుండా రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ వస్తాయని మరోసారి ప్రూవ్ చేసింది ఇరుముడి మూవీ. తెలుగు సినిమా చరిత్రలోనే మొదటిసారి పడిన షోస్ పడినట్టు ఫుల్ అవడం, 200 షోలు వేస్తే 200 షోలు ఫుల్ అవడం, 150 షోలు వేస్తే 150 షోలు ఫుల్ అవడం, సీడెడ్ ఉత్తరాంధ్ర, తెలంగాణ, అమెరికా, భీమవరం సంబంధం లేకుండా ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్ తో కలకలాడుతుంది మూవీ. పాన్ ఇండియా మూవీస్ హవా నడుస్తున్న రోజుల్లో రీజనల్ మూవీస్ కి సరైన టాక్ పడితే ఎలా ఉంటుందో ఇరుముడి చూపిస్తుంది. 3 రోజుల్లోనే 75 కోట్లను కలెక్ట్ చేస్తూ 100 కోట్ల వైపు దూసుకెళ్తుంది మూవీ. 3వ రోజు వచ్చిన కలెక్షన్స్ తో బాహుబలి 1 మూవీని దాటేసింది ఇరుముడి మూవీ. బాహుబలి 1 3వ రోజు ఇండియాలో 10 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తే ఇరుముడి మూవీ 3వ రోజు 19 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ మాస్ రాజాకి మరో రికార్డు వచ్చింది మూవీ. మూవీ డే 1 నుంచి 3 రోజుల పాటు ఏదో ఒక రికార్డ్ ని బ్రేక్ చేస్తూ కొత్త బెంచ్ మార్క్ ని పెడుతుంది. రవితేజ కెరీర్ లో ఫెంటాస్టిక్ రేంజ్ మూవీగా నిలుస్తుంది ఈ మూవీ. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు మూవీని తొక్కేద్దాం చూసినా వాళ్ళనే తొక్కేసేలా ఉంది ఇరుముడి మూవీ. ఇదే ఊపు ఉంటే ఫైనల్ రన్ లో 200 కోట్లను ఈజీగా అందుకుంటుంది ఇరుముడి మూవీ. డే 1 25 కోట్లు కొట్టడమే కష్టం అనుకున్నారు కొంతమంది, కానీ కట్ చేస్తే డే 3 ఆ మార్క్ ని దాటేస్తూ 26 కోట్ల మార్క్ ని అందుకుంది డే 3 తో. డే 1 నైజాంలో 5 కోట్ల షేర్ తో ఓపెన్ అయింది, కానీ 3వ రోజు గ్రోత్ ని చూపిస్తూ 6.10 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపుతుంది నైజాంలో మూవీ. దీంతో నైజాంలో 16.28 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. నైజాంలో ఇప్పటికే 10 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది మూవీ. ఇంకా సీడెడ్ లో డే 1 1,60,00,000తో ఓపెన్ అయితే డే 3 2 కోట్లను కలెక్ట్ చేస్తూ ఫ్యాంటాస్టిక్ గ్రోత్ అయితే చూపించింది. ఇంకా ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 3 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము దులిపేసింది ఉత్తరాంధ్రలో మూవీ. దీంతో 3 రోజులు గాను ఉత్తరాంధ్రలో 3.04 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఇరుముడి మూవీ. ఇంకా ఈస్ట్ లో కూడా మూవీ డే 3 1.06 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము దులిపేసింది మూవీ. దీంతో ఈస్ట్ లో 3 రోజులు గాను 2.56 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. వెస్ట్ విషయానికి వస్తే 1.50 కోట్ల షేర్ ని 3 రోజులు గాను కలెక్ట్ చేసింది మూవీ. ఇంకా గుంటూరులో 2.44 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది మూవీ. కృష్ణాలో 2.06 కోట్లు వసూలు చేసింది 3 రోజులు గాను. ఇంకా నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరులో 1.12 కోట్ల షేర్ ని అందుకుని నెల్లూరులో కూడా కోటి మార్క్ అయితే అందుకుంది 3 రోజులకు గాను. దీంతో 2 తెలుగు రాష్ట్రాలకు గాను 3 రోజుల్లో 34.07 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే గ్రాస్ 54.20 కోట్లని అందుకుని మీడియం రేంజ్ మూవీస్ పరంగా ఫాస్టెస్ట్ 50 crore మూవీగా నిలిచింది 2 తెలుగు రాష్ట్రాల నుంచి మూవీ. 2 తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ 16 కోట్లకి జరగగా ఇప్పటి వరకు మూవీ సాధించిన కలెక్షన్స్ తో 20 కోట్ల ప్రాఫిట్ ని ఒక్క ఆంధ్ర, తెలంగాణ నుంచి అందుకుంటూ అదర కొడుతుంది మూవీ. ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా డే 3 గ్రోత్ ని చూపిస్తూ 3.30 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి మూవీ బిజినెస్ 2 కోట్లకి జరగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 1.30 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి. ఇంకా ఓవర్సీస్ లో కూడా 5 లక్షల గ్రోత్ ని చూపిస్తూ 3వ రోజు 1,65,00,000 కలెక్ట్ చేసింది డే 3. దీంతో 3 రోజులు గాను ఓవర్సీస్ లో 5.80 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే గ్రాస్ 10 కోట్లని అయితే కలెక్ట్ చేసింది. దీంతో రవితేజకి ఓవర్సీస్ నుంచి ఫస్ట్ $1 మిలియన్ మూవీగా నిలిచింది. ఓవర్సీస్ లో బిజినెస్ 2 కోట్లకి జరగగా డే 1 మూవీకి వచ్చిన కలెక్షన్స్ తోనే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది మూవీ. దీంతో 3.80 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది ఓవర్సీస్ నుంచి ఇరుముడి మూవీ. దీంతో వరల్డ్ వైడ్ గా 3 రోజులకు గాను గ్రాస్ పరంగా చూస్తే 75.35 కోట్లను కలెక్ట్ చేస్తే గ్రాస్ 43.17 కోట్లను అయితే కలెక్ట్ చేసింది. మూవీ హిట్ అవ్వాలంటే 21 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు, కానీ ఆ మార్క్ ని ఎప్పుడో దాటేస్తూ ఇప్పటికీ 22.17 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది మూవీ. చాలా రోజుల తర్వాత మూవీ కొన్న ప్రతి బయర్ కి డిస్ట్రిబ్యూటర్ కి మంచి లాభాలను తెచ్చిపెట్టింది మూవీ. ప్రతి చోట ఎక్కడ అనేది తేడా లేకుండా ప్రతి చోట లాభాలతో అయితే దంచి కొడుతుంది మూవీ. డే 4 కూడా బుక్ మై షోలో కలెక్షన్స్ అదర కొడుతుంది. డే 4 కూడా బుక్ మై షోలో గంటకి 24,000 టికెట్స్ తెగడం అంటే మామూలు విషయం కాదు, అది కూడా వర్కింగ్ డేస్ లో. ప్రెజెంట్ మూవీ ఓపెన్ చూస్తుంటే ఈ రోజు ఈజీగా 15 కోట్ల గ్రాస్ ని దాటేస్తుంది వరల్డ్ వైడ్ గా అనిపిస్తుంది. దీంతో 4 రోజులకు గాను 100 కోట్ల గ్రాస్ ని అందుకుని రవితేజ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది. మూవీ ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. డే 4 ఎంత కలెక్ట్ చేస్తుందో తర్వాత వీడియోలో చూద్దాం. ఆలోపు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో కలుసుకుందాం. దిస్ ఇస్ టీమ్ మూవీ. Bye bye.